హలో ఆల్, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నా చిన్న మెమరీని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేశారు. ఐ మీన్ అలా ఓల్డ్ టీనేజ్స్ ఉంటారు కదా, మేము ఇంతకు ముందే ఉండేవాళ్ళు. సెలబ్రేట్ చేసుకుంటున్నాము చిన్నగా, స్మాల్ పార్టీ, జస్ట్ ఒక గుర్తుండిపోయేలాగా అనేసి. ఇది ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఉమెన్స్ డేకి ఇలా కేక్ కట్ చేయడం. ఫైనలీ ఐఎమ్ ఆల్సో హ్యాపీ. Happy Women's Day. Happy Women's Day. Video ಮಾಡ್ತಾನಾ ಫೋಟೋ ತೆಗಿತಾ. ಸಣ್ಣ ಬಾಬು ಚಟ್ನಿ ಹಾಕಿ ಹಾಕಬೇಕು. ಹೌದಾ? ఓకే, ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇది నా ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. జస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఏం జరిగిందో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు లంచ్కి నేను దొండకాయ ఫ్రై ఒక ఛానల్లో చూసి ట్రై చేశాను. చాలా బాగా సక్సెస్ అయింది. తర్వాత పుదీనా ఇంట్లో చాలా ఎక్కువగా ఉంటే, ఏమైనా ఎక్కువగా ఉన్నప్పుడు నేను అలా వాటర్ ఉడుకు పెడతానమాట. అందరం కూడా ఇంట్లో తాగుతాము. తర్వాత దొండకాయ ఫ్రైకి ముందు రోజు మిగిలినవన్నీ కూడా కొన్ని డిషెస్ ఉన్నాయి ఇంట్లో, అవి కూడా బయట పెట్టాను అనమాట. ఎవరికి ఏమైనా ఇష్టమైతే తింటారు అనేసి. ఓకే, తర్వాత మేము అందరం బయటికి వెళ్ళాము. ఎందుకోసం అంటే నా హెయిర్ కట్ కోసం అనేసి వెళ్ళాను. మామూలుగా మేము ఎప్పుడు వెళ్ళే దగ్గరికే ఈసారి నేను కూడా ఇక్కడే ట్రై చేశాను, ఐకానిక్ యూనిక్ సలూన్లో. సో వెళ్ళిన తర్వాత వాళ్ళని అడుగుతున్నాను అనమాట, నా హెయిర్ని చూపించేసి ఎలా సెట్ చేస్తే బాగుంటుంది అనేసి చెప్పాను. చెప్తే వాళ్ళు ఒకటి ఓకే అని అన్నారు. సో అనుకున్న దానికంటే బాగానే ఉంది, బట్ నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనేలాగా అయ్యింది. ఓకే, జస్ట్ అలా కంటిన్యూ చేశాను ఇంకా. సో మంచిగానే చేశారు హెయిర్ కట్ అంతా. నేను ఎప్పుడు కూడా జస్ట్ హెయిర్ కట్ అంటే జస్ట్ ఊరినే కింద మనకు ఎయిర్ వాటర్తో అలా స్ప్లిట్ చేసేసి వాటర్తో అంతా చేసేసి హెయిర్ కట్ చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం ఫస్ట్ హెయిర్ వాష్ చేస్తారంట. నాకు ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి, మేబీ తెలిసిండొచ్చు, బట్ నాకు ఇది ఫస్ట్ టైం అనమాట. సో మొత్తం అంతా వాళ్ళు హెయిర్ వాష్ చేసేసి వాటర్తో, తర్వాత దాన్ని డ్రై చేసేసి, హెయిర్ అంతా డ్రై చేసిన తర్వాత హెయిర్ కట్ చేసిన తర్వాత మరి హెయిర్ కట్ స్టార్ట్ చేస్తారనమాట. హెయిర్ కట్ అంతా చేసేసారు. హలో బంగారు, సో అతనైతే ఇంకా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా నేను వాళ్ళకి డీప్ యూ కట్ అనేసి చెప్పాను. ఫైనల్గా ఇలా ఇది అనమాట నా అవుట్పుట్. చూసిన వెంటనే నేను బ్యాక్ సైడ్ కదా మనకు తెలీదు, సో లాస్ట్లో ఇంటికి వచ్చిన తర్వాత అంతా ట్రై చేశాను. నేను చెప్పిన దానికంటే ఇంకొక 2-3 ఇంచెస్ పైకే షార్ట్ అయ్యి. సో దీన్ని బట్టి నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే, మనం కంపల్సరీగా వాళ్ళకి చూపించాలి మెజర్మెంట్. ఇంతవరకు నాకు కావాలి, కంపల్సరీగా ఈ హైట్ కావాలి. లేకపోతే వాళ్ళు మనం చెప్పాం కదా ఇంకా కరెక్ట్గా అంతే చేస్తారని అనుకుంటే ఇలానే వస్తుంది ఒక్కొక్కసారి మనకు అవుట్పుట్. బట్ ఓకే, ఫైన్. సో ఇంకా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కదా, ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సో అన్నీ చూసుకున్నాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోనీ టైల్తో చెక్ చేశాను. నాకు చాలా ఇదిగా అనిపించేసింది. సో అలా హెయిర్ లీవ్ చేసుకోవడం కూడా నాకు అంత కంఫర్ట్ కాదనమాట. ఓకే, సో ఇంకా ఈవినింగ్. ఓకే, ఈవినింగ్ ఇంకా హెయిర్ కట్ తర్వాత పిల్లలు బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా నైట్కి ఏమీ చేయలేదన్నమాట. అక్కడ ఇచ్చిండే స్నాక్స్ సరిపోయాయి మాకు. వాళ్ళు ఏమీ తినలేదు, ఇంకా డోనట్స్ ఒకటే తినేశారనమాట. హితేష్కి ఇంకా నెక్స్ట్ డే ప్రాజెక్ట్ ఉంది. వాడికి వచ్చేసి నర్వస్ సిస్టమ్ ఇచ్చారు. సర్దో దానికోసం మధు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Without break, no organs will work. No test like that, anything will not work. సో ఇంక హవీష్ మాత్రం ఇంకా పడుకోలేదు. వాడు కూడా 9 అయింది. మామూలుగా ఈ టైంకి వాడు పడుకుంటాడు. ఓ పక్క హితేష్కి అది నేర్పిస్తూ ఉంటే 10 అయింది టైము. ఓకే, 10 అయినా వాడు ఇంకా పడుకోలేదు. సో వాడు కూడా నిద్ర రాలేదంట. అందుకే అది ఇంకా వుడెన్ బ్లాక్స్తో ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా హితేష్కి ఒక పక్కన ప్రాక్టీస్ చేపిస్తున్నాడు. ఇంకా నేను స్నాక్స్ అవన్నీ వీళ్ళు మిగిలిచ్చారు. ఇంకా పఫ్ సమోసా ఉంటే అవి నేను తినేసాను. తినేసిన తర్వాత ఇంకా హితేష్ వచ్చిన తర్వాత వానికి ఇంకోసారి ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట. ఏం చెప్తున్నావు, అంతా గుర్తుకుందా
ఏమన్నా అనేసి అడుగుతున్నాను వాడిని. వాడైతే బాగా చెప్పాడు, బాగా సక్సెస్ అయింది. Let's chest. Let's nerve. Then the projects will love word. If brain use any action, then only it will వర్క్ వెరీ గుడ్. And one more example. Hey everyone, my name is Hitesh. I'm telling about nervous system. సో ఇంతకుముందు వచ్చేసి స్కూల్లో చెప్పినప్పుడు చెప్పిండే వీడియో. సో వాడు ఇంకా వచ్చిన వెంటనే స్కూల్ నుంచి నేను ఇంకా రివ్యూ అడుగుతున్నా. Claps కొట్టాలి 2 times. అవునా? ఏం చెప్పినా అంటే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అదంతా ఏం చెప్పద్దు, అంతా మేము చెప్పిండేదంతా చెప్పినావా? అది చెప్తానే చెప్పగలుగుతా. కాదు, మేడంకి పేపర్ ఇస్తావా? మేము ఇచ్చిండేది ఏమన్నా ఏమనలేదా? వెరీ గుడ్, ఇట్ వెరీ గుడ్. మళ్ళీ ఇంకా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సితేష్. In my body, I'm telling about nervous system. Okay. And what is that? వాటర్ బాటిల్. That water, ma. వాట్ ఈస్ దట్? ఇది నర్వస్. Skeleton. సర్లే అయితే ఇంకా చాలు. వద్దులే ఇంకా. వెరీ గుడ్ ఇతు, బాగా చెప్పినావు. ఈరోజు మా హవీష్కి ప్రిపేర్ చేయాలి. వాడు వచ్చేసి ఏముందబ్బా, హవీష్ని ప్రాజెక్ట్ ఏంటంటే పొల్యూషన్ గురించి ప్రిపేర్ చేయాలి. నిన్న నైట్ అంతా చూసారు కదా, అది కూడా వ్లాగ్లో పెట్టాను. అదంతా ప్రిపేర్ చేసినాను. హిత్తు ఏమైతే చెప్పానో అదంతా కూడా చెప్పాడు. వెరీ గుడ్ ఇతు, గుడ్ జాబ్. ఓకే, ఇంకా బాయ్ బాయ్ చెప్పదామా? Pollution, water pollution, air pollution, sound pollution. That is your project work for tomorrow. ఈ రోజు అంతా చేసి నేను కంప్లీట్ చేయాలి. Water pollution. I also told to you. సో ఇది ఈరోజు వ్లాగ్. ఇంతటితో వ్లాగ్ని కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. ఇంకా ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారనమాట. వచ్చిన వెంటనే నేను రివ్యూ అడిగాను, ఎలా చెప్పినాడు ఏమో వాడు అనేసి. ఫస్ట్ వన్ వచ్చిన వెంటనే అదే అడిగాను అనమాట, బాగా చెప్పినాడా లేదా అనేసి. వాడైతే బాగా చెప్పినాడు. వీఆర్ ఆల్ హ్యాపీ. హవీష్ బాయ్, సే బాయ్. హితు, హవీష్ సే బాయ్. హితు, యూ సే ఆల్సో బాయ్. బాయ్ బాయ్. ఓకే, బాయ్ బాయ్. I'm telling my body, I'm telling about nervous system. Example is skeleton. Without brain and nerves, our nervous system can't work. And if brain hold any action, then only all body parts will work. And this white line is called nerve. This straight line called spinal cord. From brain will follow to shoulder and will give a cell. In the cells, the nerve, there will be so many cells. We flow down that. And that cells will be
example is it was a cell. These are the cells. And more examples. Water. There is a water. I was in the water. And I told to brain, I want to drink the water. And brain told to hand, take the water and drink. One more example is ball. I want to throw the ball.